ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్క వారంలో ఒక్కొక్క విశేషమైనటువంటి విషయ విశ్లేషణ. విధియ తిథి రోజున పుట్టిన వారు ఎలా ఉండబోతున్నారు, విధియ అంటే ఏమిటి, విధియ పుట్టిన వాళ్ళ యొక్క అదృష్టయోగం ఎలా ఉంటుంది, విధియ నాడు పుట్టిన వాళ్ళకి ఆకస్మిక ధనప్రాప్తి ఉందా, ఎటువంటి ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది తెలుసుకునేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వీడియో. మీకు చాలా జాతక పారిజాతంలోను జాతకాభరణంలోను ఈ యొక్క శ్లోకాలు ఉన్నాయి. దాన్ని బట్టి చెప్తున్నా నేను. తిథివార నక్షత్ర యోగ కరణాదుల్నే మనం పంచాంగం అంటాం. ఆ పంచాంగాన్ని తెలుసుకొని మనం జాతకాలు చెప్పాలి. అందులో తిథి చాలా ప్రత్యేకమైనది. కాబట్టి ఈరోజు మనం అటువంటి తిథిలో రెండవ తిథి అయినటువంటి విధియ, ద్వితీయ విధియ అంటారు దాన్ని. ఆ యొక్క తిథి గురించి తెలుసుకుందాం. మరి మీకు ఎటువంటి లక్షణాలు ఉన్నాయో వెంటనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు విధియ రోజు పుట్టారా, వెంటనే రండి, ఇది చూడండి. అలాగే 10 మందికి ఈ యొక్క ఛానల్ని పరిచయం చేసే ప్రయత్నం చేయండి. ద్వితీయ సంభవో మర్త్య సత్యవాది ప్రియం వద దయాళు కాంతిమాంశ్చైవ దేవాతిథి సుపూజక. సత్యవాది ఎల్లప్పుడూ సత్యాన్ని నిజాయితీని పలకడానికి ఇష్టపడేవాడు, ఎదుటివారికి ఇంపుగా మృదువుగా ఆకట్టుకునేవారుగా మాట్లాడే నేర్పరితనం ఉన్నవాళ్ళు విధియవాళ్ళు, విధియ రోజు పుట్టినవాళ్ళు. జాలి, దయ, ఎదుటివారి కష్టాన్ని చూసి చలించిపోయే సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు ఈ విధియ రోజు పుట్టినవాళ్ళు. కాంతిమాన్, చంద్రుని యొక్క ప్రభావం వల్ల ముఖంలో సౌమ్యమైనటువంటి ప్రసన్నత, ప్రశాంతమైన కాంతి ఉంటాయి వీళ్ళలో. గుండ్రటి ముఖం ఉంటుంది వీళ్ళకి. దైవభక్తి ఉంటుంది, పెద్దల పట్ల గౌరవం ఉంటుంది, ఇంటికి వచ్చినటువంటి అతిథులని గౌరవించగలిగేటువంటి సంస్కారం ఉంటుంది. కాబట్టి వాక్చాతుర్యం, మాట్లాడే తీరు ఎదుటివారి త్వరగా ఆకట్టుకుంటుంది. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకునేటువంటి మాటల నేర్పరితనం, మాటల మరాఠీలు వీళ్ళందరూ కూడా. వీరికి దైవ చింతన, పూజలు, సంప్రదాయాల పట్ల గౌరవం ఎక్కువగా ఉంటుంది. దయాగుణం ఎక్కువగా అవడం వల్ల సమాజంలో సేవ చేయడానికి, ఇతరులకి సహాయం చేయడానికి, వంట పనులలో, ఇంటి పనులలో ముందుంటారు వీళ్ళు. అంటే ఇంటి వాళ్ళు కూడా బాగా సేవ చేస్తారు. అలాగే మనము ఈ రోజున మనం తెలుసుకోబోయేటువంటి ఈ యొక్క తిథి గురించి చిన్న ఒక మంచి వివరణ. విధియ అంటే చంద్రుని యొక్క కళల గురించి చెప్తుంది విధియ అనేది. ఇది మంచి పార్ట్నర్షిప్కి, భాగస్వామ్య బంధాలకి, ముఖ్యంగా ఈ విధియ రోజున పెళ్లి చేసుకునే వాళ్ళకి భార్యాభర్తల మధ్య చాలా మంచి అన్యోన్యత ఉంటుంది. అంటే మిగతా టైంలో చేసుకునే వాళ్ళకి ఉండదనకండి. దీన్ని భాగస్వామ్య తిథి అంటారు దీన్ని. అందుకని విధియ తిథి అద్భుతమైనటువంటి వ్యాపారానికి, వివాహానికి మంచి తిథిగా, సంబంధాలకి సంకేతంగా చెప్పబడుతోంది. వీళ్ళు ఈ తిథి రోజున, విధియ రోజున పుట్టిన వాళ్ళు శాంతి ప్రియులై ఉంటారు, దయాగుణం ఉంటారు, గొడవలకి దూరంగా ఉంటారు, సామరస్యంగా ఉండేటువంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు, ఎదుటివారి మనస్సును సులభంగా అర్థం చేసుకునేటువంటి సున్నితమైనటువంటి మనస్తత్వం వీరికి బాగా ఉంటుంది. ఈ చంద్రుని ప్రభావం వల్ల వీరికి మ్యూజిక్ మీద చాలా కాన్ఫిడెంట్ బలం ఉంటుంది. అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది, మ్యూజిక్ మీద పట్టు కూడా బాగా ఉంటుంది. సాహిత్యం, రైటర్స్ లైక్ మనకి చంద్రబోస్ గారు లాంటి వారు, తర్వాత పాటలు రాసేటువంటి వేటూరు లాంటి వాళ్ళు, అనంత శ్రీరామ్ లాంటి వాళ్ళు, అంటే వాళ్ళందరూ కూడా రామజోగే శాస్త్రి గారు, ఇలాంటి వాళ్ళు ఈ విధిలోనే పుట్టి ఉంటారు. ఎందుకంటే వారికి ఆ విధమైనటువంటి, అంటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను, విద్య ఒక్కటే రీజన్ అవ్వదు. అలా వీరికి సృజనాత్మక సాహిత్యము, సంగీతము, డ్రాయింగ్ లేదా రైటింగ్ రంగంలో విశేష ప్రతిభ ఉంటుంది. లైక్ మనకి త్రివిక్రమ్ గారు లాంటి వాళ్ళు కూడా ఈ విధియ రోజు పుట్టి ఉండవచ్చు. వీళ్ళలో కలివిడితనం బాగా ఉంటుంది. ఇతరులతో చాలా తొందరగా కలిసిపోయి మంచి స్నేహితులుగా మారి భాగస్వాములు అయిపోతారు, మంచి పేరు తెచ్చుకుంటారు. అలా ఎలాంటి పరిస్థితులు శాంతంగా ఎదుర్కొనేటువంటి చొరవ చూపడం, మంచి మాట తీరు, అది పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు వీళ్ళు, చాలా బాగా మాట్లాడతారు. అలాగే వీరికి ఉండేటువంటి ఇవి పాజిటివ్గా ఉంటే నెగిటివ్ కొన్ని ఉంటాయి. అలాగే ఈ మానసిక ఊగిసలాట, అంటే మూడ్ స్వింగ్స్ అంటారు కదా, వాళ్ళు ఉంటారు. అంటే చంద్రుడి యొక్క కళలాగానే వీరు కూడా మనసు స్థిరంగా ఉండక అప్పుడప్పుడు డిప్రెషన్లోకి వెళ్తుంటారు, అయోమయానికి గురవుతుంటారు. అధికమైన సున్నిత తత్వం, చిన్న చిన్న విషయాలకి గొప్పగా పొంగిపోతారు, చిన్న చిన్న విషయాలకి మనస్తాపానికి గురవుతుంటారు. ఎదుటివారి మాటలను మనసు తీసుకుంటారు, మా తక్కువలు కాదు వీళ్ళు, దెబ్బ బాగా కొడతారు. మళ్ళీ నిర్ణయాత్మకమైనటువంటి, అంటే నిర్ణయాత్మక శక్తిని కోల్పోవడం, అంటే ముఖ్యమైన విషయాలు సొంతంగా త్వరగా నిర్ణయం తీసుకోలేక ఇతరులపై ఆధారపడతారు. భార్య అయితే భర్త మీద, భర్త అయితే భార్య మీద ఆధారపడే అవకాశం ఉంటుంది. వృత్తి, ఎటువంటి వృత్తి బాగా కలిసి వస్తుంది, వ్యాపారం చేయొచ్చు అని అడిగితే వీరు సైకాలజిస్టులు, సినిమా రైటర్సు, అంటే వ్యూహాత్మకమైన కథలు రాయడం, సైకాలజిస్ట్ అవ్వడం, కంపెనీకి హెచ్ఆర్కి బాగా పనికొస్తారు. అలాగే కళాకారులు, అలాగే సినిమా, అది మన రాజకీయ రంగంలో
కౌన్సిలర్లు, జెడ్పీటీసీ మెంబర్లు ఈ రంగానికి చెంది ఉంటారు. అలాగే మంచి డిజైనర్స్గా అయ్యే అవకాశం, టూరిజం మరియు వ్యాపార భాగస్వామ్యాలు వీరికి బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం చాలా బలంగా ఉంటుంది. సో కాబట్టి ఈ రంగాల్లో వీరు ప్రయత్నం చేయవచ్చు. అలాగే వీరికి కన్స్ట్రక్షన్ కూడా చాలా మంచిదే. మరి వీరు దైవభక్తి ఉంటుందా అంటే పర్వాలేదు, మంచి దైవభక్తి ఉంటుంది, విపరీత దైవభక్తి ఉంటుంది. వీరు పార్వతీ సమేత పరమేశ్వరుణ్ణి లేదా సరస్వతి దేవిని ఎక్కువగా పూజించాలి. వీరు పౌర్ణమి రోజున తప్పకుండా వీరు చంద్రదర్శనం చేసుకోవడం వల్ల, అలాగే సోమవారాలు వీరు ఉపవాసం ఉండి ప్రదోష కాలంలో అభిషేకం చేసుకోవడం వల్ల మానసిక స్థిరత్వాన్ని, ప్రశాంతతని పొందుకుంటారు. కాబట్టి ఈ యొక్క విధియ రోజు పుట్టిన వాళ్ళకి ఇటువంటి శుభయోగం. అలాగే వీరి హైట్ ఎలా ఉంటుందంటే 5.6 నుంచి 6 ఫీట్ల మధ్యలో, 6 అడుగుల మధ్యలో వీరి యొక్క హైట్ ఉంటుంది. మంచి ఒడ్డు పొడుగు కూడా బాగా ఉంటుంది. అందమైనటువంటి దేహ శరీరాకృతి ఉంటుంది. ఇది వీరి యొక్క లక్షణాలు. మరి ఈ తిథిలో మీరు పుట్టారా? అలా అయితే మీ లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. మీకు అటువంటి లక్షణాలు ఏమేమి ఉన్నాయో, మంచి కళ్ళు, మంచి పలువరస, మంచి గుండ్రటి ముఖము, శరీర సౌష్ఠవం, అలాగే మీరు చేస్తున్న వ్యాపారాల్లో మీకు ఏదైనా దీంట్లో తెలిసినట్టు అనిపిస్తే వెంటనే కామెంట్ చేయండి. మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి ఇది షేర్ చేసే ప్రయత్నం చేయండి. ప్రేమతో మీ కిరణ్ శర్మ.